వెల్కమ్ టు హెచ్ఆర్9 న్యూస్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా హిందూపురం వైఎస్ఆర్సీపీ నాయకులు జుబేర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో పరిపాలన వదిలి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేస్తుంది. మంత్రి నారా లోకేష్ మహానాడులో సూపర్ 6 కి బదులు 6 శాసనాలను తీసుకొని వచ్చారు. విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదు. హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కడప మహానాడులో ఒక్క ఫోటో కూడా వేయలేదు. హిందూపురం పట్టణంలో ఎక్కడికి అక్కడ పనులు నిలిచిపోయాయి. రైల్వే రోడ్డును పగలగొట్టి 6 నెలలు దాటినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం కోసం చేసిన వాగ్దానాలను మర్చిపోయారు. హిందూపురంలో పిఏలదే రాజ్యం. మెడికల్ కాలేజ్ హిందూపురం జిల్లాను ఇచ్చేదే మేమే తెచ్చేది మేమే అంటూ చెప్పిన ఎమ్మెల్యే బాలకృష్ణ చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు. హిందూపురం పట్టణంను సిటీగా మారుస్తున్నానన్న బాలకృష్ణ చుట్టం చూపుగా వస్తున్నారు. హిందూపురంలో అభివృద్ధి పథంలో నడపవలసిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఏదో శుభకార్యాలకు వచ్చి వెళ్తున్నారు తప్ప అభివృద్ధి పైన పట్టించుకోవడం లేదు. పార్టీలకు అతీతంగా హిందూపురంలో అభివృద్ధి చేయాలి. అందుకు మేము కూడా పార్టీలకు అతీతంగా సహకరిస్తామని వెల్లడించారు. హిందూపురంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అంటూ ఘాటు వ్యాఖ్యలను చేశారు. ఈ పత్రికా సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ భాగస్వామ్య పక్షాలైనటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సంవత్సరం పాలన ముగించుకుంటున్నారు. వాళ్ళు మొన్న ముగించుకుంటూ అందులో ప్రత్యేకంగా టీడీపీ పార్టీ మహానాడు సభ కడప జిల్లాలో కడప కేంద్రంగా ఏర్పాటు చేసి సంవత్సరం పాలన ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేసినాము అని అక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకుడు ఏదో గొప్పగా ఏదో చేయను కూడా చేసినట్టుగా అక్కడ మాట్లాడుకోవడం కానీ సూపర్ 6 అమలు పరుస్తున్నామంటూ ఇక కొన్ని అది ఆ సూపర్ 6 అమలుపరచకుండా 6 శాసనాలని నారా లోకేష్ గారి ద్వారా ప్రవేశపెట్టించినారు. 6 శాసనాలు అంటే ఆ శాసనాలని రాష్ట్రానికి అవి ఎంతో ఉపయోగపడతాయి. దాంతోనే ఇంక నుంచి అమలు పెట్టి నడుపుతాము అంటారు. అది ఆ శాసనాలు ఏంటి? అవి ఎవరు కూడా మీ పార్టీకి సంబంధించిన శాసనాలు తప్పితే అవి రాష్ట్రానికి ఏమి పనికొచ్చేవి అయితే కాదు. అది వదిలిపెట్టేసి వేరే అదే అక్కడ కడప కేంద్రంగా ఒక విషయం చెప్తే స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటారు. అది మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మా నాయకుడు మా అధినేత దాన్ని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసి ఆ స్టీల్ ప్లాంట్ కడప హుక్కు అనేది ఆంధ్రలోకి ఒక గౌరవం లాంటిది అని చెప్పేసి తెచ్చి చేసింది. ఆ సభ సాక్షిగా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా పోతాయి. మహానాడు సభ అలా జరిగింది. ఇంకా పోతే దాంట్లో ఈ సంవత్సరం పాటు గవర్నమెంట్ రన్ చేసినారు. ఆ సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఒక్కటి కూడా అమలుపరిచింది. అమలుపరిచింది ఎట్లా పోతే 1,38,000 కోట్ల అప్పు తెచ్చినారు. ఆ 1,38,000 కోట్ల అప్పు ఎవరికి పెట్టినారు? ఈ రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ పథకాలకు ఏదైనా పెట్టినారా? అది లేదు. కొన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా ఏదన్నా బాగా చూసుకుంటున్నారా? మిమ్మల్ని గెలిపించింది వాళ్ళే కదా, వాళ్ళనన్నా ఏదన్నా మీరు పట్టించుకుంటున్నారా? లేదు. ఎవరికి ఏమీ లేదు. మీ కార్యకర్తలకు, మీ నాయకులకు మీకు జోబుల్లో వేసుకున్నారు తప్పిస్తే ఏం చేసింది ఏం లేదు. మళ్ళీ అదొకటి వదిలిపెట్టేసి
మీ భాగస్వామ్య పార్టీ జనసేన పార్టీ వాళ్ళతో 4వ తేదీ ఏదో సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ రన్ చేసినందుకు ఏదో ప్రోగ్రాం పెడతానంట. ఆ రోజు మేము వెన్నుపోటు దినంగా పెట్టించుకొని, మేమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం ముగిస్తున్నారు వీళ్ళు, ఇంతవరకు మనకేది చేసింది లేదు అని మాకు మద్దతుగా వాళ్ళు ఆ రోజు చేసామంటే మేము దాన్ని వెన్నుపోటు దినంగా పెట్టించుకొని చేసే కార్యక్రమానికి ఆ రోజు వీళ్ళని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, లీడర్లు అయితేనేమి ఏదో విధంగా ఏదో కేసులు పెట్టి వాళ్ళ లోపల అంటే దానికి ఏదైనా కారణం కావాలి కాబట్టి సెలబ్రేషన్స్, సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ అని ఏదో సెలబ్రేషన్స్ అని పెడతాను. ఆ రోజు ఏదన్నా ఘర్షణ జరిగితే దాంట్లో ఏది జరగకపోయినా కూడా జరిగిందన్నట్టు కేసులు పెట్టాల. అది మీ మెయిన్ థాట్. అది వదిలిపెడితే తర్వాత మిమ్మల్ని ఎవరన్నా కానీ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టడం, యూట్యూబ్లో మిమ్మల్ని ప్రశ్నించి యూట్యూబ్లో ఆ రీల్స్ ఏదైనా పెట్టినా కూడా వాళ్ళ మీద కేసులు. ఓ కేసు బెయిల్ వచ్చే టైంలో మళ్ళీ ఇంకొక కేసు. ఏందండి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మీ రెడ్ బుక్ పాలన? మీ రెడ్ బుక్ అంటారండి. ఆ రెడ్ బుక్ తీస్తే మీరు లోపల ఏది ఉండదు అని మేము అనుకుంటున్నాం. మీరు ఊరికే ఆ రెడ్ బుక్ చూపించి భయపెడతాన్నారు అంతే. మీరు నిజంగా కానీ మళ్ళీ 2029 ఎన్నికల్లో మాకు భగవంతుడు అవకాశం ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే, రెడ్ బుక్ కాదు వేరే బుక్ మేము ఒకటి మెయింటైన్ చేస్తాము. ఆ బుక్ ద్వారా మిమ్మల్ని ఏం చేయాలనేది మళ్ళీ ఆ బుక్లో మేము రాసిపెట్టి మీకు చూపిస్తాం. ఇదంతా ఏదో మీరు అలా ఉంటే ఇలా ఉంటుంది అంటారా? ఇవన్నీ ఉదాహరణలు. ఇవన్నీ వదిలిపెట్టేసి ఒక సంవత్సరం ఎలా గడిచిపోయింది. మీరు ఇంకా మీకు 3 ఏళ్ళు సమయం ఉంది. అందులో ఏదైనా రాష్ట్రాన్ని అభివృద్ధిపరచండి. అభివృద్ధిపరిచి ప్రజలను మెప్పు పొందండి. అంతేగాని ఈ వైసీపీ కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు ఏం చేశారండి మీకు? మేమే కనుక గట్టిగా నిలబడి ఉంటే ఈరోజు మీ గవర్నమెంట్ లేదండి. ఇలాంటివి దండిగా ఉన్నాయి మీకు చెప్పు. మీ మిత్రపక్షమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి సంవత్సరం అంత దేశంలో ఎక్కడ చూసినా కూడా మత కలహాలు సృష్టించడం, ఆ అభివృద్ధి పరచాల్సింది పోయి అమ్మేయడము. మీరు ఉన్నారు కదా మిత్రపక్షాలుగా, మీరు ఏది చెప్పలేరా? చెప్పి దేశాన్ని మనం అభివృద్ధి చేయాలా, మనకు ఓట్లు వేస్తున్నారు, మనం ఏదైనా ప్రజలకి ఏదైనా ఒక గుర్తుండే స్థాయి చేరాలా అనేది మీకు చెప్పేదానికి నోరు కూడా లేదా? ఎందుకు లేదు అంటే మళ్ళీ మా దగ్గర కాదు, మా పార్టీ వాళ్ళ దగ్గర కాదు, ప్రజల దగ్గరే ఉన్నాయి ఆన్సర్లు. మీకు వీళ్ళు ఎందుకు నోరు మన తరఫున నోరు ఎందుకు ఎత్తడం లేదు అనేది ప్రజలకు తెలుసు. ఈ సంవత్సరంలో మీరు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసింది ఏమీ లేదు. అన్నీ జీరోనే, ఏది కూడా లేదు. ఇప్పుడైనా మీకు 3 సంవత్సరాల టైం ఉంది. మేము అభివృద్ధి చేసింది, మేము తెచ్చిన కంపెనీలని కానీ మేము ప్రజలకు ఏం అందించామో ఇవి వదిలేసి మీరు దానికంటే మెరుగుగా ఏం చేయాలనేది ఆలోచన చేసి మీరు అమలు చేయండి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఎప్పుడు కూడా వైసీపీ నాయకుల్ని ఇప్పుడు మెయిన్ వంశీ గారి కేసులు ఒకటి పోతే ఒకటి, నందిగాం సురేష్ గారి కేసులు ఒకటి పోతే ఒకటి, జోగి రమేష్ గారిని ఒకటి పోతే ఒకటి, ఇట్లా వివిధ రాష్ట్రంలో ఉన్న మా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, మా సాదాసీదా కార్యకర్తలు కానీ మా మీదే పడుతున్నారు. కానీ మీరు ఏం చేయాలనేది కూడా మీకు ఆలోచన లేదు. వైసీపీ నాయకుల్ని, లీడర్ని ఇబ్బంది పెట్టాలా, కేసులు పెట్టాలా. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఇలాగే గడిచిపోయింది. ఏ మాత్రం కూడా అభివృద్ధి లేదు, అభివృద్ధి నిధులు లేవు, ఏమీ లేవు. ప్రజలకంటూ ఏది చేసింది ఏమీ లేదు. ఒక్కోటి అని చెప్పుకుంటూ పోతే ఫస్ట్ మీకు మన రాష్ట్రానికి ఖజానా రెవెన్యూనే లేదు. మీకు రెవెన్యూనే నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది? దానికి వివిధ కారణాలు. ల్యాండ్స్ 22A అంట, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అంట, ఇట్లా అన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్కి సంబంధం లేని ల్యాండ్స్ కూడా ఫ్రీ హోల్డ్ ల్యాండ్లో కలుపుతారు.
ఆ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ల్యాండ్స్ని ఇంకో రకంగా ఏదేదో మన అంతా ఒక 17-18 ఇవి చేస్తున్నారు దాన్ని వివిధ సెక్షన్ల కింద పెట్టేసి ఏదేదో లోపల చేస్తాను. దాని సరే, ఒకవేళ దానిలో మీకు లోటుపాట్లు ఏదైనా దాని గురించి ఆ ల్యాండ్ గురించి సమస్య ఏదైనా ఉంటే కొద్దిగా దాంట్లో క్లియరెన్స్ ఉన్నాయి, పట్టాలు మామూలు రెగ్యులర్ పట్టాలు ఉంటాయి, అవన్నీ వదిలిపెడితే రెవెన్యూ పెరుగుతుంది. దాన్ని అభివృద్ధి పరచడం తీసుకొని ఏదైనా ఫామ్ ల్యాండ్స్ అనో లేదంటే రియల్ ఎస్టేట్గా లేఅవుట్ అనో ఇంకోటి అభివృద్ధి చేస్తారు. దాని ద్వారా మీకు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మీకు రెవెన్యూ ఆదాయం పడుతుంది. ఇవన్నీ వదిలేసి దాన్ని ఫ్రీ హోల్డ్ అని దాన్ని నిలిపేస్తున్నారు, 22 అని కొన్ని దాన్ని నిలిపెట్టేస్తున్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నారో అందరికీ దాంట్లో భూములు ఉన్నాయి, కొన్నారు, అక్రమంగా తీసుకున్నారు అని చెప్పి పెండింగ్ పెట్టారు. కోర్టులు కూడా మీకు చివాట్లు పెడుతున్నా కూడా మీరు ఎందుకు అంత ముద్దుగా దాని మీద ఇది పెట్టుకుని కూర్చున్నారో ఇంతవరకు రాష్ట్ర ప్రజలకు అయితే అర్థం కాలేదు. మీకు కూడా అర్థం కాలేదు. మీరు ఎందుకు దాన్ని నిలబెడతామని మీ పార్టీలో కొంతమంది నాయకులు దాని గురించి చర్చించుకుంటాను. రెవెన్యూ లేదు, మద్యం తెచ్చినారు ఎక్కడి నుంచి అయితే ఎక్కడెక్కడి నుంచి వివిధ రాష్ట్రాల్లో లేకుండా మద్యం ఇక్కడ మన రాష్ట్రంలో ఉంది. మొన్న మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, లేకుండా బ్రాండ్లు తెచ్చి అమ్ముతున్నారు. అంతకు ముందు ఉన్న బ్రాండ్లు కూడా మీవే అంటే మీ మిత్రులు మీ భాగస్వామ్య ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కంపెనీలు. మేము దాన్నే ఒక టైమింగు, ఒక సిస్టము, ఒక పద్ధతి, ఒక పాడుగా నడుపుతున్నాము. ఈరోజు చూస్తే ఆ పద్ధతి పాడు ఏమీ లేదు. ఏ టైంలో పడితే ఆ టైంలో మందు దొరుకుతుంది. దానికి ప్రత్యేకంగా మీ పార్టీ మీ ఎన్డీఏ అలయన్స్ సభ్యులే సహకరిస్తారు. ఏందండి, ముందు ఏదో మేము మందు కంట్రోల్ చేసి ఏదో ఇంటికి సంపాదించిన డబ్బు ఇంటికి తీసుకుపోయేలా మేము చేస్తే ఇప్పుడు ఇంట్లో ఉన్న సంపద తీసుకొని వచ్చి మందు తాగాల, ఆ పరిస్థితి తెచ్చిపెట్టినారు మీరు. ఇంకా అది పోతే స్కూల్స్ మేము ఉన్నప్పుడు ఎట్లుండేదండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, పిల్లలు ఏం చదవాలంటే అది బైజూస్, ఏమేం సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్, ఏమేం కోర్సులు ఏమేమి కావాలో అన్నీ తెచ్చి డిజిటల్ టెక్నాలజీతో క్లాస్ రూమ్స్, టీచర్స్కి స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ 9 to 5. ఆ టైంలో వాళ్ళు ఖచ్చితంగా టీచర్లు ఉండాలా, వాళ్ళు చదువు చెప్పాలా, ప్రతి ఒక్క సబ్జెక్టు నీట్గా చెప్పాలా, వాళ్ళని అభివృద్ధి. స్కూల్స్ పిల్లలు కూడా అంతే చక్కగా అంతే నీట్గా వాళ్ళకి మేము ఇచ్చే బుక్స్ అయితేనేమి, టైల్ అయితేనేమి, బ్యాగ్, బెల్ట్, మొత్తం షూ నుంచి మొదలుకొని పైన తగిలేసిన బ్యాగ్ దాకా అందులో ఏమేమి కావాలి అన్నీ ఇచ్చిన గవర్నమెంట్, అన్నీ ఇచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చి వాళ్ళు చదువులు దేశంలో మొట్టమొదట కేరళ రాష్ట్రము చదువులో ముందుంటే దాన్ని పడేసి ఆంధ్ర రాష్ట్రం చదువులో ముందుంది, దాన్ని దొబ్బేసినారు. మీరు వస్తేనే ఫస్ట్ చదువు మీద పడినారు, దొబ్బేసినారు, వెళ్ళిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటేనే దాన్ని చూసేదాన్ని కూడా లేదు. సరే ఇంకో ₹1,00,000 అప్పైనా పర్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ తీసుకొని పోయి చాలా పేదవాడు కూడా కార్పొరేట్ స్కూల్స్లో ఇస్తున్నారు. ఈ దృష్టి తీసుకొచ్చింది ఎవరు? మీరే. ఎందుకు చేసినారు ఇది? వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అంత బాగుపడితే మా ప్రైవేట్ స్కూళ్ళకి, మా కార్పొరేట్ స్కూళ్ళకి మాకు ఆదాయాలు రావు, మా మిత్రులు బాధపడతారు, నష్టపోతారు. ఇది మీ ఆలోచన. ఎందుకు మీరు ప్రజల పక్షాన మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదు? మా వైసీపీ గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్ళు ఎంతగా మీరు ఇబ్బందులు పెట్టినారు. ప్రజల పక్షాన్ని మేము పోరాడతాము అంటారు, ఇబ్బందులు పెట్టినారు. మీరు యాక్చువల్గా మేము చేసే పని చేయకుండా ఇబ్బంది పెట్టినారు. కోర్టులకు వెళ్ళడం కానీ, ధర్నాలు చేయడం కానీ ఇవన్నీ చేసినారు. అభివృద్ధి పరుస్తున్నారని మీరు ధర్నాలు చేయకపోయినారు. అంతేగాని ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి పోతాను లేదు. ఎంతో చక్కగా చదువుకునే స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రోడ్ల మీదకి వస్తున్నారు.
మెడికల్ కాలేజీలు తెస్తే, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెస్తే ఆ మెడికల్ కాలేజీ నడపకుండా అది కూడా అమ్మడానికి పెట్టినారంట. ఏం అవసరం అండి? మీరు ఇంకే మెయిన్ మనకు ఇంకొక విషయం, వైద్యం. మా వైసీపీ గవర్నమెంట్లో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం మా గవర్నమెంట్ ఇచ్చిందా, లేటుగా ఇచ్చిందా, ఇయ్యలేదా, ఇంకోట పేదవాడు వాడు పోతే ఆపరేషన్ అని పోతే ఖచ్చితంగా ఆపరేషన్ చేసేవాళ్ళు చేసి ఈరోజు బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేసినారు. ఫోన్ పెట్టి మీ పేరు మార్చుకోండి. పేరు మార్చుకోకుండా దాన్ని ఆ పథకాన్నే లేకుండా చేసి కేంద్ర ప్రభుత్వంది ఆయుష్మాన్ అని దాంట్లో చూపించుకోండి అంటారు. ఆయుష్మాన్ అనేది ఎక్కడుందండి? నార్త్ స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ పాలిత ప్రాంతాల్లో తప్పించి ఇక్కడ లేదండి ఆయుష్మాన్. అది తీసుకొని ఇప్పుడు పేదవాడు ఏదైనా సమస్య, గుండెపోటు, కిడ్నీ రోగము, ఇంకోటో చెయ్యి కాళ్ళు ఏదో ఆరోగ్య సమస్య హాస్పిటల్కి పోతే ఫస్ట్ డబ్బు పెట్టి నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో అంటారు హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో అదొక ఆ పరిస్థితి ఎట్లుంటాయంటే ఇప్పుడు చెప్పుకునే విధంగా లేవు. ఇన్ని విద్య, వైద్యం, అభివృద్ధి ఇవే లేవండి. ఇవి లేకుండా మీరు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారు? విద్యుత్ ఛార్జీలు చూస్తే ఇష్టానుసారం పెంచేస్తున్నారు. ఏం చేస్తారు మీరు? రాష్ట్ర ఖజానాలో కన్నా మీరు చేరుస్తారా అంటే లేదు, అదే చేయటం లేదు. ఇంతకు ముందు మీరు అనుభవశాలు కదా, 40 ఏళ్ళ రాజకీయము, అందుకు మునుపు 3 సార్లు ముఖ్యమంత్రి దిగేటప్పుడు 100 కోట్లు పెట్టి దిగినారు. ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేని కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోండి మేము దిగేటప్పటికి దాదాపు 6,000 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాలో పెట్టి దిగామండి. ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆయనకు? చేసింది 5 ఏళ్ళే కదా, సృష్టించలేదు ఆయన సంపద, పెట్టలేదా బ్యాలెన్స్? మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారండి. మీ మంత్రులు అసెంబ్లీ శాసన మండలి సాక్షిగా ఇవి ఇంతకు ముందుండే అప్పులు, ఇవి ఇంతకు ముందుండే బయట మీ నోటికి ఎంత వస్తే అంత మీరు ప్రచారాలు చేస్తే ముందు మాదిరి లేదండి. టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి ఒక్కటి సెల్ ఫోన్లో చూస్తున్నారు. మీరు ఏదన్నా మప్పి పెట్టేదాన్ని కార్యక్రమాలు చేసినా కూడా బయట తెలిసిపోతుంది. మీరు ఎక్కువగా మీ డిప్యూటీ సీఎం ఆయన ఎన్నో చెప్తాడు. ఆయన 30,000 మంది ఆడపిల్లలు కనపడకుండా పోయినారు. చిన్న కార్యకర్త మీ పార్టీలో ఆయనకే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న చిన్న కార్యకర్తను అడిగితే చెప్తాడు. మిస్సింగ్ కేసులు అనేవి ఎందుకు పెడతారంటే, మాధవ కూడా మీకు చెప్తాను, మిస్సింగ్ కేసులు అనేవి ఎందుకు పెడతారంటే, ఒక ఆడబిడ్డ ఇంకొంత ఎవరికన్నా ప్రేమించో ఇంకోటో బయటకు పోయినప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళగానే అమ్మాయి లేచిపోయింది అని అది పెట్టేదానికి లేదు. అందుకోసమని మా అమ్మాయి కనపడటం లేదు అని తల్లిదండ్రుల ద్వారా మిస్సింగ్ కేసు పెడతారు. ఆ పెట్టిన మిస్సింగ్ కేసు తర్వాత ఇప్పుడు ఏదన్నా ఆ పిల్లకు ఒక మైనారిటీ తీరకుండా ఉంటే ఆ మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసు అంటే పలానాడు తీసుకుపోయినాడు అనే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత కిడ్నాప్ కేసు పెడతారు. తర్వాత లేదు అంటే పోక్సో చట్టం కింద రేప్ కేసు పెడతారు. ఇవి కేసులు. ఒకవేళ కనపడకుండా పోయి ఇంకోటి ఉండిపోయింటే రాష్ట్రం మీదకి అందులో మీరు చెప్పిండే పర్సెంటేజ్లో 0.0001% ఎంతో ఉంటుంది అంతే. అంత మించి ఏది ఉండదు. ఆ మిస్సింగ్ కేసు అనేది మళ్ళీ కోర్టుకు పెట్టాలా, మళ్ళీ అమ్మాయి ఒప్పుకోవాలా, వచ్చి చేయాలా, ఇవన్నీ ప్రాసెస్ కాబట్టి ఆ 30,000 కేసులను మీరు అంటారు కాబట్టి ఒకవేళ ఆ ప్రాసెస్ ప్రకారం నిలిచి ఉండొచ్చు. అంతకు మునుపు వేరే ఏమీ లేదండి. ఒకవేళ అట్లా ఇప్పుడు మీ గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు మళ్ళీ 30,000 మంది ఆడపిల్లలు వెతికి తేండి. నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా మేమే తప్పుదాం. మీరు ఆ 30,000 మందిని మీరు నేను తెచ్చి సాల్వ్ చేసి అంతా చేయండి. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది మీకు. చేయలేరు, తేలేరు. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. అది వదిలేసి సనాతన ధర్మం అంటూ కొన్ని రోజులు బయటకు పెట్టినారు. సనాతన ధర్మం అంటే కూడా మీకు తెలియకుండానే సనాతన ధర్మం అంటారు.
ఇవన్నీ వదిలేసేయండి. మతతత్వ ఈ భేదాలు, సంఘర్షణలు ఇవన్నీ సృష్టించకుండా మీరు అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖను మీ దగ్గర పెట్టుకున్నారు. ఎంతో చేయొచ్చు. పంచాయతీరాజ్ శాఖ అంటే విలేజ్ అంటే పల్లెటూరులనైతేనేమి, అడవుల్ని సురక్షించే అడవులనైతేనేమి అన్నీ చేయొచ్చు. మీరు అభివృద్ధి పరచవచ్చు. మీ ద్వారానే అభివృద్ధి పరచవచ్చు రాష్ట్రాన్ని. డిప్యూటీ సీఎం గారు మీ ద్వారా ఎన్నో చేయొచ్చు. కానీ మనం ఏమీ లేదు. ఓకే, మనం అంతే ఏదో సినిమా స్టోరీల మాదిరి, సినిమా డైలాగుల మాదిరి డైలాగులు 4 వేసేసినామో అయిపోయిందా, అయిపోయింది అంతే. రివ్యూ మీటింగ్లు పెడితే రివ్యూ మీటింగ్లో మీ గవర్నమెంట్ రివ్యూ మీటింగ్లు పెడితే కూడా మీకు ఏం మాట్లాడాలో ఏమో మీకు తెలియదు. పక్కన ఆయన ఆఫీసర్ ఎవరైనా వచ్చి ఇది సార్ అంటే చెప్తారు. తెలియకుండా మీకు దాని మీద లోకజ్ఞానం లేకుండా మీరు వచ్చారండి, మీకు అవకాశం ఇచ్చారండి ప్రజలు. అభివృద్ధి పరచండి, సమాజాన్ని ముందుకు తీసుకోకండి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకోకండి. అది వదిలేసి ఇంకోటి ఏదన్నా చేయడము, దాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి మీరు అంత సనాతన ధర్మాన్ని పాటిస్తారు కదా, ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామిని ప్రపంచ స్థాయిలో ఆయన అగౌరవపరిచేస్తున్నారండి. టీటీడీని కాదు మీరు అగౌరవపరిచింది, వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచేస్తారు. లడ్డు విషయాన్ని తీసుకొని వచ్చి దేవుడే మొటికాయలు వేశాడు. మీకు అంతా తెలిసి కూడా మీరు అన్నీ చేస్తున్నారు. మీరే ఇంతకుముందు మీ భాగస్వామి పార్టీలే 2014లో అమరావతి రాజధానికి అదే ప్రధానమంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ సెరమనీ పెట్టేసినారు. మొన్న మళ్ళీ పెట్టేసినారు. ఎందుకు పెట్టేసినారు? అదే డబ్బు ఏదైనా ఒక బిల్డింగ్ కట్టేసి కదా, ఎందుకు మీకు పెట్టలే? అది వదిలేసి ఇక్కడి నుంచి మేము దీన్ని రాజధానిగా పెడితే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, అది ఎందుకు ఆయనకు అమరావతి ఇష్టం లేదు అంటే, ఇంతకు ముందు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదంటే ఏం కాదు, కాకపోతే ఆ ప్రాంతము పనిచేయదు అని, రైతులు పంటలు పండించుకునే ప్రాంతాలని తీసుకొని బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్ పోయి ఇవన్నీ నష్టాలు ఉండకూడదు అని. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ముందు పెద్ద రాష్ట్రం, అది విడిపోయింది, మనం సపరేట్గా వచ్చినాం. మనకు రాజధాని ఏర్పాటు చేయాలంటే లక్షల కోట్లు కావాలి. అది మీరే ఇప్పుడున్న టీడీపీ పార్టీ వాళ్ళు మీరే ఇచ్చారు నివేదికలు. అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధానిని ఇప్పుడు చేసుకోవడం అవసరం లేదు, ఫస్ట్ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకోపోవాలని చెప్పేసి ఆయన ఇంకొకసారి మనకు విడిపోయే భేదాలు రాకూడదు అని, రాయలసీమ కోస్తా విడిపోకూడదు అని, ఒకటిగానే ఉండాలని మా నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు తీసుకున్న నిర్ణయం, ప్రజల ద్వారానే తీసుకున్న నిర్ణయం. అది 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి పడాలా అని. ఒకటి కర్నూలులో హైకోర్టు పెడితే, ఇంకోటి అమరావతిలో అంటే గుంటూరు విజయవాడ మధ్య అమరావతిలో శాసనసభ పెడితే, పరిపాలన వైజాగ్లో పెడితే, రేపు పొద్దున్నే ఆ ప్రాంతం వాళ్ళు ఏదైనా పని ఇక్కడికి వస్తారు, ఈ ప్రాంతం వాళ్ళు ఏదైనా పనులు ఇక్కడ అక్కడ పోవాలంటే అక్కడ పోతారు. మనం అందరూ ఏదైనా పనులు అంటే శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది కాబట్టి అక్కడ పోతాం. 3 ప్రాంతాలు కూడా కలిసి మెలిసి తీసుకొని ఉంటాయి. ఏ ప్రాంతం వాడుతున్నానో అది మన దాంట్లో ఉంటే బాగుండేది కదా, మనం వాళ్ళకి ఆ రాయలసీమ ప్రాంతాన్ని అయితేనేమి, ఇంకో ప్రాంతాన్ని అయితేనేమి అది దాన్ని పక్కన చేయొచ్చు కదా అనే ఆలోచన ఉండదు. ఇట్లా మేధావులు మీరు 260 మంది సలహాదారులు ఎందుకు వీళ్ళు అని, ఆ 260 చిల్లర మంది సలహాదారులు ఎందుకంటే మేము ఇంత సక్సెస్ఫుల్గా నడిపి ఈరోజు ప్రజలు మాకు గొప్ప స్థాయిలో మమ్మల్ని చూస్తున్నారంటే ఆ సలహాదారుల వల్లే. ఆ ప్రజల ద్వారా వాళ్ళు తీసుకున్న సలహాలు, వాళ్ళు దాన్ని ఇంకో కొంతమంది మేధావులు చర్చించిన సలహాలు తీసుకొని పోయి మా సీఎం దగ్గర పెట్టినారు కాబట్టి ఆ రోజు అంత స్థాయికి మేము ఆ రాష్ట్రాన్ని తీసుకుపోయినాం. పోర్టులు నిర్మించినాం. ఈ దేశంలో ఎక్కడ లేని పోర్టులు మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. పోర్టులు అభివృద్ధి చేసినాం. ఇవన్నీ చేసి మేము మా నాయకుడికి పబ్లిసిటీ రాదండి. మా నాయకుడు పబ్లిసిటీ వచ్చినంటే మీ పార్టీ ఎప్పుడో తుడిచిపెట్టుకోపోయేది. మా నాయకులకి బేడీ లేచినాడండి. మాకు 5 ఏళ్ళు కూడా మా బేడీలు కానీ ఆ రోజు ఆయన తొలగించినంటే మీ పార్టీలు ఏవి కూడా, మిత్రపక్ష పార్టీలు ఏవి కూడా రాష్ట్రంలో కనిపించేవి కావు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ ఉన్న 3 ఏళ్ళు మీకు అంతే ఇంకా లాస్ట్ సమయం అంటే
ఎందుకు ఒక సంవత్సరం గడిచిపోయింది, 3 సంవత్సరాలు ఉంది, ఇంకో సంవత్సరం ఉంది కదా మీరు అనుకోవచ్చు. లేదు, అది ఆ సంవత్సరం అంతా కూడా ఎలక్షన్ హడావుడిలోనే ఉంటుంది. ఆఫీసర్లందరూ కూడా మీ మాట కూడా పట్టించుకోరు. కాబట్టి ఇంకో 3 ఏళ్ళు సమయం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచండి, విద్యార్థుల్ని చదువులో ప్రోత్సహించండి, ఎంతో చేయాల్సింది చేయండి. అది అధికారులను కూడా ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకోండి. అంతేగాని వాళ్ళని వేరే రకంగా ఉపయోగించుకొని వైసీపీ పార్టీ ఫస్ట్ ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీ ఉండకూడదంటే మీరు కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఉండదు అని మీరు పోలీస్ శాఖ చేస్తారని ఇంకో శాఖ చేస్తారని ఇబ్బందులు పెడతారు. ఇవన్నీ మంచిది కాదు. మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోతాం. మాకు మీడియా ఈ మన భారతదేశంలో 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ మీడియా. మీడియా ద్వారానే మా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడతాం. మీరు మీడియా వాళ్ళకి ఇబ్బంది పెట్టినా మేము వాళ్ళ తరఫున మేము పోరాడతాం. మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రజలు మీడియా మా తరఫున ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు తీసుకొని పోవాలి. ఇది రాష్ట్ర పరిస్థితి ఇదైతే మా హిందూపురం కాన్స్టిట్యున్సీ పరిస్థితికి వస్తే నందమూరి బాలకృష్ణ ఆయనకు పద్మభూషణ్ అవార్డు మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డుని కూడా ఆయన స్వీకరించినారు. ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హిందూపురంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు నేను చెప్తాను మెయిన్వి, తర్వాత మా మిత్రుడు చెప్తారు. మీరు ఎమ్మెల్యేగా నిలబడే ముందు, ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యేనే, అంతకు ముందు కూడా ఎమ్మెల్యేనే, ఇప్పుడు ఎమ్మెల్యే. ఎలక్షన్ ముందు కొన్ని హామీలు ఇచ్చినారు, మెయిన్ హామీలు ఇచ్చినారు. జిల్లా కేంద్రాన్ని హిందూపురాన్ని తెస్తా, హిందూపుర్ని నంబర్ 1గా చేస్తా అని కొన్ని ఆ రేంజ్లో మీరు కొన్ని మాటలు చెప్పినారు. ఇంతవరకు జిల్లా కేంద్రాన్ని తేకుండేది పోయి మీరు కనిపించడం మానేస్తారు. ఎప్పుడో మీ పార్టీ లీడర్లకి ఏదైనా ఫంక్షన్ ఉంటేనో ఏదన్నా ఒక ఇంకా తప్పదు అంటే ఆ మీటింగ్కు వస్తున్నారు. 3 పిఏలు పెట్టినారు, నడుపుతున్నారు, పోతున్నారు. ఉండాలండి మీరు మా తరఫున మీరు ఇక్కడ ఉండి అభివృద్ధి పరచండి. ఏమీ లేదు, ఇంతకుముందు మేమేం చేసినామో అంతవరకే నిలబడిపోయింది తప్పించి వేరే ఏ విషయాలు కూడా అభివృద్ధి లేవు. మా పార్టీ కౌన్సిలర్ని తీసుకొని మీ పార్టీలో కలుపుకొని వాళ్ళ మద్దతుతో చైర్మన్ దింపేవి ఇప్పుడు పోతుందండి రాజకీయం. అంటే కాదు, మీరు ఇప్పుడు అయిపోయింది. ఇంకో మొన్నే ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో నివేదిక ఇచ్చింది. ఇంకో 2 నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ ఎలక్షన్లో చూపించుకోండి మీరు పెద్ద ఉన్నింటి ఏమైందండి. ఇన్ని రోజులే జరిగిపోయిందంట, ఇన్నేళ్ళు జరిగిపోయిందంట. ఈ 4-5 నెలలు ఏమైంది? మా చైర్మన్ ఉండింది, మీ చేతుల్లోనే కదా అధికారం ఉండేది. ఎంతో మేధావి, ఎంతో మంచోడు అని హిందూపురంలో ఉన్న మొత్తం అన్ని అఖిలపక్ష పార్టీలు ఏదైనా ప్రజలైతే నమ్మన్నారు. మిమ్మల్ని సాక్షాత్తు మీరే ఆడుండి ముందు మీ బుక్ పెట్టుకొని, రిజిస్టర్ బుక్ పెట్టుకొని కౌన్సిలర్ సంతకాలు పెట్టేసి ఏమవుతుంది? అయిపోయింది కదా, ఇంకొక 2 నెలలు పోతుంది. మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన మంచి ఏదైనా ఉంటే ఆ ఎలక్షన్లో చూపిస్తారు. లేదు, దౌర్జన్యంగా చేయాల. ఎంతవరకు మీకు సభకు మా ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కాదండి, మంచి అభివృద్ధి స్థాయిలో తీసుకోకండి. ఇప్పుడు కొన్ని సమస్యలు మన ఎందుకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చండి. రాష్ట్రంలో నంబర్ 1 అని అప్పుడు తెలిసింది. ఓకే, మనం నంబర్ 1 అది ఇవన్నీ జరుగుతుంది. మన పిఏలు ఇద్దరు కలుసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర, సీఎం గారి దగ్గరికి వెళ్ళి 92 కోట్ల రూపాయలు ఏదో నిధులు మంజూరు చేయించుకొని తర్వాత దానికి ఆర్డినెన్స్, జీవోలు, శాంక్షన్స్, ఫైనాన్షియల్ అప్రూవల్స్ అన్నీ ఏదేదైతే వస్తున్నాయో అన్నింటినీ మీడియాలో పెట్టి
మేము తెచ్చినాం 270 కోట్ల రూపాయలు ఇచ్చినాడండి మా జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురానికి. 92 కోట్లకి మీరు ఎట్లంటే అవి కాకుండా 4 బ్రిడ్జిలు ఇచ్చినాడు. ఏదో సందర్భంలో ఏదో వంకులు పొంగి వెళ్ళిపోతే హిందూపురం ఇబ్బందుల్లో పడిందని తెలిస్తే పోచన్పల్లి దగ్గర బ్రిడ్జికు, పూలకుంట దగ్గర బ్రిడ్జికు, శ్రీకంఠపురం దగ్గర బ్రిడ్జికు, మోతపల్లి దగ్గర బ్రిడ్జికు ఇన్ని చేసినాడండి. అది చెప్పుకోకుండా చేసిన అభివృద్ధి అంటే, చెప్పుకోకుండా చేసే అభివృద్ధి అంటే మీరు రావడము, శంకుస్థాపన రాయిదారి నిలబడము, ఫోటోలు తీయడము, ఇంకా అది ఎప్పుడో అంతే తప్పితే బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ వచ్చిన బడ్జెట్ని ఎక్కడెక్కడ ఏమేమి ఒక ప్రెస్ మీట్ అన్నా పెట్టి ఫలానా ఏరియాకి ఇంత నిధి శాంక్షన్ చేస్తాను, ఇంత డివైడ్ చేస్తాను, ఇంత ఇది చేస్తాను, ఏమన్నా ఒక వివరణ ఇచ్చారా మీరు ఇన్ని రోజులు? లేదు. వచ్చింది తెచ్చినాము అని కొట్టుకోవడం మనం తప్పించి వేరే ఏమీ లేదు. మాకు అవకాశం మా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిందంటే ఈరోజు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఆ పేరు మీద ఉండేవాడు కాదు, మళ్ళీ కంటిన్యూ సీఎంగా ఉండేవాడు. అది మా పార్టీ నైజం, మా నాయకుడి నైజము, మీ పార్టీ నైజం మంది. ఆ పబ్లిసిటీ తగ్గించి హిందూపురం సమస్యలు ఇంకా దండిగా ఉన్నాయి. మీరు మాకు అవకాశం ఇస్తే బాలకృష్ణ గారికి మేము నా ద్వారా, మా ద్వారా, మా పార్టీ ద్వారా, వేరే ఎవరో నాకు తెలియదు కానీ నాకు అవకాశం ఇస్తే హిందూపురం గురించి ఒక 20 నిమిషాలు మీ దగ్గర వచ్చి అభివృద్ధి పరచడానికి మాత్రంగా మీకు ఒక సలహాతో కూడిన ఆల్రెడీ రెడీ చేసి కూడా పెట్టినాము. అది మీకు అందించి అభివృద్ధి పరచడానికే, మళ్ళీ రాజకీయాలు నాకు అవసరం లేదు, అది అందిస్తాం. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీ అండి ఇది, మన కాన్స్టిట్యున్సీ కాబట్టి మనం అభివృద్ధి పరచుకోవాలి. కాబట్టి మీ కాన్స్టిట్యున్సీలో నేను ఒక ఓటరుగా, పార్టీలు పక్కన పెట్టేద్దాం, ఒక ఓటరుగా నేను, మా మిత్రులు, ఇంకా కొంతమంది మిత్రులు హిందూపురంలో ఉన్న సమస్యల గురించి చర్చించడానికి ఒక అవకాశం ఏంటో వచ్చి మీకు మా రెఫరెండం ఇచ్చేసి మీ ద్వారా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి వర్లకు మీరు బాగుంది, మీకు మర్యాద ఇవ్వకపోయినా టీడీపీలో మరే మహానాడులో మీ ఫోటో అయితే లేదు. ఆ విషయం మీ పార్టీకి, మీ వాళ్ళకి అది మీకు తెలుసాలా. కానీ మేము మీకు గౌరవం ఇస్తామండి. మా గౌరవ శాసనసభ్యులు మీరు హిందూపురం మేజర్ గారు కాబట్టి ఆ పార్టీ మీకు మర్యాద ఇవ్వకపోయినా మా పార్టీ మీకు మర్యాద ఇస్తుంది. ఎమ్మెల్యే గారు దండిగా ఉన్నాయండి సమస్యలు. ఆ సమస్యలు మీ దగ్గర చర్చిస్తాము. లేదు మీ దగ్గర నేను చర్చించలేను అంటే కొన్ని సమస్యలు అంటే రోడ్డు సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు మామూలుగా ప్రతి ఒక్క టౌన్లో ఉండేదే. కానీ మన టౌన్లో మాత్రము చాలా దారుణ స్థాయి పడిపోయింది. ఎందుకంటే అభివృద్ధి చెందుతుండే టౌన్ అండి మంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, పొద్దున్న సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. బెంగళూరు రోడ్డు, దాని గురించి 1 వే పెట్టడము, లేకపోతే ఇంకోటి దారులు మళ్లించడము, దీని గురించి ఆలోచించేయండి. డ్రైన్లు, ఇంతకుముందు మేము ఏదైనా షాపుల ముందర కానీ ఇళ్ళ ముందర కానీ అంటే మామూలుగా ఎంట్రన్స్కి ఎంత కావాలో అంత కాకుండా మొత్తం బ్లాక్ చేసి పడేసి అదంతా తీసి క్లీన్ చేసి ఒక భయం పెట్టాము. మీరు డ్రైన్ మీదకి కానీ ఇంకోటి మీద కానీ వస్తే దానికి ఇంత మీరు ట్యాక్స్ కట్టాలో అది ఇదని భయం పెడితే అందరూ కూడా ఆ భయంతో నా 5 ఏళ్ళ పాటు అదే భయాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు కూడా అదే ఉంది. అది కానీ లేకపోయిందంటే ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయి డ్రైన్లన్నీ ఇదైపోయి అంత ఊర్లో అదో గతిగా ఉండేది. ఈరోజు డ్రైనేజ్ వాటర్ రోడ్ల మీద రాకుండా ఏ డ్రైన్లో ఆ డ్రైన్ వెళ్ళిపోతుందంటే అది మా పార్టీ, వైఎస్ఆర్ పార్టీ చేసిన మా ఈడుండే లెవెల్లో కౌన్సిలర్లు అయితేనేమి, అది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్సే, అధికారులు అయితేనేమి, ల్యాండ్ ఆర్డర్ని సురక్షించే పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళంతా కలిసి చేశారు కాబట్టి అంత స్థాయిలో ఆ హిందూపురంలో ఆ సమస్య లేకుండా ఉంది. దాన్ని ఇంకొంచెం మెరుగ్గా చేయండి మీరు. ఎందుకంటే మీ చేతిలో గవర్నమెంట్ ఉంది. మీరు పోకపోయినా మీ పిఎల్ పోయిన దానికే 92 కోట్లు శాంక్షన్ చేశారు. కాబట్టి ఆ ధైర్యంతో, ఆ పొగరుతో మేము మిమ్మల్ని అర్చేస్తున్నాం.
ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజే చెప్పాలంటే అది కాని పని. మాకు ఒక అవకాశం ఇవ్వండి. లేదు అంటే మీ ద్వారా మీ సహాయకులు, మీ కార్యకర్తలు ఎవరన్నా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే మా నంబర్లు అందరి దగ్గర ఉంటాయి, వాళ్ళ నంబర్లు మా దగ్గర ఉంటాయి, ఒక మెసేజ్ ఇచ్చినా కూడా, లేదు మీరు రెఫరెండం ద్వారా మాకు పోస్ట్ చేయండి అన్నా పంపిస్తాం, లేదు మీరు వచ్చి కలిసండి అన్నా కూడా వస్తాం, లేదు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అన్నా కూడా పెడతాం. దీంట్లోనే మీకు ఏ ఇది ఉంటే అది మాకు మెసేజ్ పెడితే మా హిందూపురం నియోజకవర్గ సమస్యలు మేము దృష్టిలో పెడతాం అని మీకు ఈ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటూ మా మీడియా అన్నలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.